సౌత్ ఏషియాలోనే టాప్ 10 సైంటిస్ట్లో ఒకరు. జెనెటిక్ డైవర్సిటీ అని కంటిన్యూ వింటూ ఉంటామండి. ఇప్పుడు మనుషులందరం 99.9% జెనెటికల్గా మనం అందరం ఐడెంటికల్, కానీ 0.001% ఏదైతే తేడా ఉందో అదే మీరు, నేను, అలాగే ప్రతి మనిషి డిఫరెంట్గా. అంటే ఈ మధ్యకాలంలో మేము రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే మేనరికం చేసుకోవటం వల్ల పుట్టే పిల్లల్లో ప్రాబ్లమ్స్ రావటం. కానీ మేనరికం అంటే ఏంటి? అగైన్ మెటర్నల్ రిలేషన్ లేకపోతే పేటర్నల్ రిలేషన్, మన సేమ్ ఫ్యామిలీ నుంచి మ్యారేజెస్ జరుగు అంటే వీళ్ళందరూ జెనెటికల్లీ ఐడెంటికల్ కదా, సేమ్ జీన్ పూల్ కలిగి ఉంటారు. సో ఇప్పుడు సిమిలర్ డిఫెక్ట్ ఉన్న ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, ఈ డబుల్ ఎఫెక్ట్ అయ్యి ఇందాక చెప్పిన ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ బయటపడతాయి నెక్స్ట్ జనరేషన్. ఇన్ఫర్టిలిటీ అనగానే లేడీస్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇందులో మేల్ పాత్ర అనేది ఏముండదా? 50% ఫీమేల్స్ ఉంటాయి, కేసెస్ 50% మేల్ ఉంటాయి, కొన్ని కంబైన్డ్ ఉంటాయి, ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్న కూడా ఉంటాయి. ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని పుట్టేటటువంటి పిల్లలు ఎక్కువగా ప్రీమెచ్యూర్డ్ బేబీస్, వెయిట్ తక్కువ పుట్టడం, సమ్ డిజార్డర్స్ ఉండటం ఇలా జరుగుతుంది అని చెప్పని వింటూ ఉన్నాం. సో ఐవీఎఫ్ ద్వారా వెళ్తే లో బర్త్ వెయిట్ ఇవన్నీ వస్తాయి అన్నది కంప్లీట్ ట్రూత్ కాదు. కేస్ టు కేస్ అగైన్ ఆ కపుల్ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏమైనా సెకండరీ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే కోమార్బిడిటీస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద ఉన్నా, ఇవన్నీ చూడాలి. సో అన్ని వేళలా లో బర్త్ వెయిట్ డిసీజ్ బేబీస్ వస్తాయి ఐవీఎఫ్ అన్నది వాస్తవం కాదు. చిన్న పిల్లల్లోనే క్యాన్సర్స్ అనేది ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, ఏమీ లేకపోయినా కూడా చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి? యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి జెనెటిక్ బేసిస్ ఉంటుందండి. హై సార్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు నా మొదటి పాడ్కాస్ట్కి ఒక ముఖ్య విశిష్ట అతిథి అయినటువంటి సౌత్ ఏషియాలోనే టాప్ 10 సైంటిస్ట్లో ఒకరు. సార్ యొక్క స్పెషలైజేషన్స్ జెనెటిక్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ మీద ఎన్నో పరిశోధనలు చేసి యంగ్ సైంటిస్ట్గా ఎన్నో అవార్డులు పొంది డాక్టర్ సుధాకర్ దిగుమతి గారు మన ముందున్నారు. జెనెటిక్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ మీద సార్ మనకి పూర్తిగా వివరిస్తారు. దీనివల్ల అందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుందని చెప్పని ఈ పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. జెనెటిక్స్ అంటే ఏంటి? జెనెటిక్స్ వల్ల లాభాలు నష్టాలు ఏమన్నా తెలియజేయగలరా? జెనెటిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ఇన్హెరిటెన్స్. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల నుంచి మనకి క్యారెక్టర్స్, గుణాలు సంక్రమిస్తాయి. అది దేని ద్వారా? డిఎన్ఏ ద్వారా. ఓకే. సో ఉదాహరణకి మనకి తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు దేంతో తయారంటే డిఎన్ఏ. ఇందులో ఇమిడి ఉన్నవి జీన్స్. ఈ జీన్స్ అన్నవి సుమారు మనకి 20,000 పైచిలుకు జీన్స్ ఉన్నాయి మనుషుల్లో. ఈ జీన్స్ అన్నవి ప్రోటీన్స్ని కోడ్ చేస్తాయి. ఈ ప్రోటీన్స్ మన క్యారెక్టర్స్ అంటే మన రూపం, తర్వాత మన స్కిన్ కలరు, అంతేకాకుండా చాలా రకాల క్యారెక్టర్స్ అంటాం. వీటన్నిటిని డిసైడ్ చేసేవి ఈ జీన్స్, లేదా తెలుగులో సింపుల్గా జన్యువులు. ఈ జన్యువులు ఇందాక నేను చెప్పినట్టు 23 క్రోమోజోములు తల్లి నుంచి, 23 క్రోమోజోములు తండ్రి నుంచి వస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ సగం జన్యువులు తండ్రి నుంచి, సగం జన్యువులు తల్లి నుంచి మనకు వస్తాయి. కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ కలిసిన తర్వాత మన బాడీ ఏర్పడడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఏ ఈజ్ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మన డిఎన్ఏలో మనం ఎలా ఉండాలి, మనం ఏ డిసీజెస్కి ససెప్టబుల్, అంటే ఏ వ్యాధులు రావచ్చు, వ్యాధి నిరోధక శక్తి, తర్వాత చాలా ప్రమాణాలు మనం లైఫ్ మొత్తం అందులో రాసి ఉంటుంది. అందుకే దాన్ని డిఎన్ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్ అంటాం. సో ఈ సబ్జెక్ట్ని జెనెటిక్స్ అంటాం. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జీన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు జన్యువులు మనకి తల్లిదండ్రులని సంక్రమిస్తాయి. మనం ఏ ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతున్నాం దాన్ని బట్టి కూడా జీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఈ సబ్జెక్ట్ మొత్తం జెనెటిక్స్లో చదవడం జరుగుతుంది. అయితే జెనెటిక్స్కి ఎందుకు ఇంపార్టెంట్? ఉదాహరణకి కొన్ని రకాల సమస్యలు జన్యుపరమైన సమస్యలు అంటాం. అంటే జన్యువులోనే లోపం ఉంటుంది. ఇది తల్లి నుంచో తండ్రి నుంచో సంక్రమించవచ్చు, లేదా ఇద్దరి నుంచి సంక్రమించవచ్చు. అయితే చాలామందికి ఉన్న జనరల్గా అనుకునేది ఏంటంటే జన్యుపరమైన వ్యాధి అంటే జెనెటిక్ డిజార్డర్ అంటే ఖచ్చితంగా పేరెంట్స్ నుంచో లేకపోతే ఫ్యామిలీ నుంచో వచ్చి ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ పిండం ఏర్పడినప్పుడు ఆ పిండం యొక్క జన్యువుల్లోనే మార్పు జరగచ్చు. అవి తల్లిలో కానీ తండ్రిలో కానీ లేవు. కానీ పిండం ఏర్పడుతున్నప్పుడే డీనోవో మ్యూటేషన్స్ అంటాం. అంటే ఈ జన్యువుల్లో మార్పులు కలగచ్చు. ఇలా కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాటిలో కొన్ని మ్యూటేషన్స్ ఉండి వారిలో కొన్ని రకాల డిసీజెస్ రావచ్చు. అంటే జెనెటిక్ డిసీజెస్ అన్నవి కేవలం తల్లిదండ్రి నుంచో లేకపోతే అంతకు ముందు జనరేషన్ నుంచో
రావడమే కాకుండా ఓన్లీ ఆ పర్సన్లోనే కొత్తగా జెనెటిక్ డిజార్డర్ అనేది క్రియేట్. అంటే ఎన్ని జనరేషన్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఇది డిపెండ్స్ అనమాట. కొన్ని రకాల డిసీజ్ అంటే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఆటోజోమల్ రెసెసివ్ అంటాం. ఈ వ్యాధులు ఏంటంటే జనరేషన్ స్కిప్ చేస్తుంటాయి యూజువల్గా. ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్స్ అంటే ముందు ఒక 2-3 జనరేషన్స్ ముందు ఉంది, తర్వాత అది కాంబినేషన్స్ మనం మాట్లాడదాం ఎప్పుడు. వేరే ఆటోజోమల్ డామినెంట్ అంటాం. ఇది ప్రతి జనరేషన్లో కనబడుతుంది డిసీజ్. ఎవరో ఒకరు అంటే ఫ్యామిలీస్ లెందీగా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఆస్తులు ఇచ్చినట్టుగా ఇవి కూడా గ్యారంటీగా జెనెటిక్స్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి మంచి క్యారెక్టర్స్ ఎలా వస్తాయో మంచి వస్తుంది, చెడు కూడా వస్తుంది. ఓకే. అయితే అదే చెప్తున్నాను ఇక్కడ. అస్తమాటకు తల్లిదండ్రుల నుంచే రావాలని రూల్ లేదు. కొన్ని కేసుల్లో ఓన్లీ ఆ వ్యక్తిలో బిడ్డలోనో లేకపోతే పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ వ్యక్తిలో మాత్రమే జన్యుపరమైన మార్పులు ఉండొచ్చు. అవి కూడా జెనెటిక్ డిజార్డర్సే అవుతాయి, కానీ అవి పేరెంట్స్ నుంచి రాలేదు. వీటిని డినోవో మ్యూటేషన్స్ అంటారు. అంటే అతనిలోనే వచ్చాయి లేకపోతే ఆమెలో వచ్చాయి, తల్లిదండ్రుల నుంచి రాలేదు. ఓకే. అది అయితే ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? మోస్ట్లీ పేరెంట్స్ నుంచి లేకపోతే అతని డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ DNA వంశం నుంచి డిసీజులు రావచ్చు. మీరు ఇందాక అడిగినట్టు ప్రతి జనరేషన్లో కనిపించవచ్చు ఆటోజోమల్ డామినెంట్ అయితే, లేకపోతే జనరేషన్ స్కిప్ చేయొచ్చు ఆటోజోమల్ చేసి నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది రావచ్చు. జెనెటిక్ డైవర్సిటీ అని కంటిన్యూ వింటూ ఉంటామండి. అంటే దాని గురించి అని చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు జన్యుపరమైన వైవిధ్యం తెలుగులో చెప్పాలంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మనుషులందరమీ జెనెటికల్గా 99.9% జెనెటికల్గా మనం అందరం ఐడెంటికల్. కానీ 0.001% ఏదైతే తేడా ఉందో అదే మీరు, నేను, అలాగే ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటాడు. ఇకపోతే పాపులేషన్స్ వైజ్గా చూస్తే సపోజ్ మనం సౌత్ ఇండియన్స్ ఒకలా ఉంటాం, నార్త్ ఇండియన్స్ ఒకలా ఉంటాం, యూరోపియన్స్ వేరేలాగా ఉంటాం, అమెరికన్స్ వేరేలాగా ఉంటారు. సో ఎందుకు అలా వేరే ఉంటారంటే జెనెటిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ. జెనెటిక్ డైవర్సిటీ అంటే అర్థం ఏంటంటే ఒకే పాపులేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం తీసుకుందాం ఇండియా. ఇందులోనే రకరకాల జెనెటిక్ మేకప్, జన్యుపరమైన మేకప్ ఇందులోని ఆ 0.001% తేడా ఉందన్న అందులోనే తేడాలు ఉంటాయి. ఈ వ్యత్యాసం వల్ల ఒక రకమైన గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ లాగా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఇండియన్స్ ఒక పాపులేషన్, లేకపోతే యూరోపియన్, కకేషియన్. అంటే డిఫరెన్స్ వేరే అంటే కంట్రీకి డిఫరెన్స్ ఉంటుందండి. చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకున్నారనుకోండి, మనం కల్చరల్లీ డైవర్స్, లింగ్విస్టికల్లీ డైవర్స్ అంటే రకరకాల భాషలు ఉన్నాయి, అలాగే జెనెటికల్లీ కూడా డైవర్స్ అంటే మనకి ఎన్ని రకాల భాషలు ఉన్నాయి. ఓకే, అలాగే చాలా రకాల కల్చర్స్ ఉన్నాయి, కానీ భిన్నత్వంలో ఏకత్వం మనందరం కలిసి ఉంటాం. అలాగే ఇండియాలో జెనెటికల్లీ కూడా డైవర్స్. ఉదాహరణకి ద్రవిడియన్ పాపులేషన్, సౌత్ ఇండియన్ పాపులేషన్ జెనెటిక్ మేకప్ వేరేలాగా ఉంటుంది, నార్త్ ఇండియన్ పాపులేషన్కి యూరోపియన్ యాన్సిస్ట్రీ ఉంటుంది. చాలా రకాల గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలోనే. మోర్ దెన్ 200 జెనెటికల్లీ డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి. సో మనం చాలా రకాల జన్యుపరమైన గ్రూపుల తయారీగా మన ఇండియా. వేరే కకేషియన్స్, యూరోపియన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా జెనెటిక్ మేకప్ సమానంగా ఉంటుంది. సో మన దేశానికి మిగతా దేశాలకి తేడా ఏంటంటే మన దేశంలో చాలా జెనెటిక్ గ్రూప్స్ ఉన్నాయి, ఎథనిక్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఈ తేడా వచ్చిందంటే వృత్తిపరంగా కానీ లేకపోతే రకరకాల రీజన్స్కి గ్రూప్స్గా ఏర్పడి ఈ మ్యారేజెస్ కానీ లేకపోతే పిల్లలు అదే గ్రూప్స్లో పుట్టడం వల్ల అక్కడ ఒక జీన్ పూల్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సిస్టమ్ ఉంది మనకి. సో కాస్ట్ సిస్టంలో విత్ ఇన్ ద కాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి. అలాగే దాన్ని మనం ఎండోగామీ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎక్కడో సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు వెళ్ళి నార్త్ ఇండియాలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం రేర్ కదా అప్పుడు. సో అందువల్ల ఏంటంటే లోకల్గా కొన్ని రకాల పాపులేషన్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. వీళ్ళే మ్యారేజెస్, అక్కడ లోకల్గా ఒక పాపులేషన్ డెవలప్ అవడం, జెనెటికల్గా వీళ్ళందరూ ఐడెంటికల్ అయ్యారు. సో అలాగే ఇక్కడ నుంచి ఎక్కడో వేరే పాపులేషన్ వేరే దగ్గరికి వెళ్ళింది, అక్కడ కొంచెం గ్రో అయింది మళ్ళీ. సో వీళ్ళు ఒక సబ్ గ్రూప్ కింద తయారవుతారు వీళ్ళ నుంచి పుట్టిన. అలాగా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఈ భిన్నత్వాన్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఇండియాకి మిగతా దేశాలకి తేడా ఏంటంటే ఇండియాలో చాలా ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో వేరే అదర్ కంట్రీస్లో ఇన్ని ఎథనిక్ గ్రూప్స్ ఉండొచ్చు స్లైట్లీ, కానీ మన గ్రూప్స్ ఉండొచ్చు, మనకన్నా తక్కువ ఉంటాయి. మనకున్న అంత జెనెటిక్ డైవర్సిటీ వేరే దగ్గర. అందువల్ల ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ లేకపోతే ఈ జెనెటిక్స్ చదవడం ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఓకే. జన్యుపరంగా ఇన్ని తెగలు ఉన్నాయి అన్నారు కాబట్టి ఏ తెగకు సంబంధించి అయినా సరే జన్యుపరంగా డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రెలవెంట్ టు ఇండియా కూడా ఉన్నాయి. కొన్ని పాపులేషన్స్లో జెనెటికల్లీ ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు అదే గ్రూప్స్లో మ్యారేజెస్ జరిగి సంతానం కలుగుతుందో ఎండోగామీ అని చెప్పాను ఇందాకలా. అలాంటి క్లోజ్ పాపులేషన్స్లో కొన్ని రకాల డిసీజులు అందులోనే మాత్రం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో హండిగూడు అనే ప్రదేశం ఉంది. ఓకే. అక్కడ హండిగూడు డిసీజ్ అంటాము. బేసికల్లీ అది స్కెలిటల్ డిసీజ్. అంటే ఎట్లా సార్ అది? సో ఈ విలేజ్లో ఏంటంటే ఆ విలేజ్లో ఆ పర్టికులర్ గ్రూప్ మాత్రమే ఈ హండిగూడు డిసీజ్ అన్నది ఉంటుంది.
ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ఎండోగామి ఇందాక చెప్పినట్టు వాళ్ళు మ్యారేజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. Okay. సో ఇట్లా ఆ డిసీజ్ అక్కడ ఉంది. అలాగే మద్రాస్ మోటార్ న్యూరాన్ డిసీజ్ అని ఉంటుంది, MMND. ఇది కూడా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ మద్రాస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో ఉంది. ఇది నేను చెప్తున్న చిన్న చిన్న గ్రూప్స్, జెనెటికలీ ఐడెంటికల్ గ్రూప్స్. అలాగే లార్జ్ స్కేల్లో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్స్ కొన్ని పర్టికులర్ రకాల జెనెటిక్ డిసీజెస్కి మోర్ ససెప్టబుల్. అంటే ససెప్టబుల్ అంటే ఏంటంటే వీళ్ళు ప్రీ డిస్పోజ్ అయ్యి ఉంటారు, అంటే వీళ్ళు రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ జెనెటికలీ ఐడెంటిటీ కాబట్టి. సపోజ్ మనం వితిన్ తెలుగు రాష్ట్రాలు తీసుకున్నాం అనుకోండి, కొన్ని రకాల కాస్ట్ పాపులేషన్స్ కొన్ని రకాల డిసీజెస్కి మోర్ ప్రీ డిస్పోజ్డ్ జెనెటికలీ, బికాజ్ వీళ్ళందరూ జెనెటికలీ క్లోజ్ కాబట్టి. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే మీరు వినే ఉంటారు, వైశాస్లో ఎనెస్థీసియా ప్రాబ్లం. చాలా సింపుల్గా చెప్తాను ఇది. మీరు ఎప్పుడో వినే ఉంటారు, సర్జరీ ముందు కాస్ట్ అడవడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర తెలంగాణ ప్లేసెస్లో. ఇది ఎందుకంటే ఈ వైశా గ్రూప్లో ఎనెస్థీసియా ఇచ్చినప్పుడు దాన్ని మెటబలైజ్ చేసే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రొలాంగ్డ్ ఎనెస్థీసియా దారి తీయచ్చు. ఇది ఓన్లీ ఆ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లోనే ఉంది. ఎందుకని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లోనే ఉంటుంది సార్? ఇందాక నేను చెప్పాను కదా, ఎండోగామి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యూటేషన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, 100 జనరేషన్స్ వెనకాల 50 ఎగ్జాంపుల్ 50 జనరేషన్స్ బ్యాక్ ఒక మ్యూటేషన్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఏదో జీన్లో ఆ మ్యూటేషన్ వల్ల ఒక జెనెటిక్ లోపం వచ్చింది. ఆ లోపం వల్ల ఒక పర్టికులర్ డిసీజ్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతని సంతానానికి అది మ్యూటేషన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు కొన్ని తరాల తర్వాత వాళ్ళ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఈ మ్యూటేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చిన వ్యక్తిని ఎక్కడైతే వచ్చిందో అది ఫౌండర్ ఈవెంట్ అంటాం. ఆ ఫౌండర్లో వచ్చిన మ్యూటేషను వాళ్ళ గ్రూప్లో జెనెటికలీ వాళ్ళే మ్యారేజ్లు చేసుకునే వల్ల కొన్ని తరాల తర్వాత మ్యూటేషన్ ఎక్స్పాండ్ అయ్యి ఆ గ్రూప్లోనే ఉంటుంది. సపోజ్ ఈ గ్రూప్లో ఉన్న వ్యక్తి వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఆ మ్యూటేషన్ బయటికి వెళ్ళి డైల్యూట్ అవ్వచ్చు. అవునా? అవ్వచ్చు, లేదా ఆ గ్రూప్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో బేసికల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు వీళ్ళలోనే ఉంటుందంటే ఈ ఫౌండర్ ఈవెంట్ ఎక్కడో మొదలైంది, ఎక్కడో ఫస్ట్ ఎండోగామి. విత్ ఇన్ ద కాస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు, విత్ ఇన్ ద కమ్యూనిటీ మ్యారేజ్ అవ్వచ్చు, విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. విత్ ఇన్ ద ఫ్యామిలీ మ్యారేజెస్ మనం ఎక్కువ చూస్తుంటాం, మేనరికం. విత్ ఇన్ ద కాస్ట్, సేమ్ కాస్ట్లో మ్యారేజెస్ జరగడం, లేదా విత్ ఇన్ ద కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యూటేషన్స్ అక్కడే ఎక్యుములేట్ అవుతాయి. ఈ ఎక్యుములేట్ అయిన మ్యూటేషన్స్ ఆ పర్టికులర్ ఏరియాలోనే ఆ డిసీజ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండర్ నుంచి మొదలయ్యి అక్కడే ఆ మ్యూటేషన్ అలాగ పాపులేట్ అయ్యి తరతరాల జనరేషన్స్ వస్తున్న కొద్దీ ఆ పర్టికులర్ గ్రూప్లో డిసీజ్ కనిపిస్తుంది, వేరే వాళ్ళు కనపడదు. సో దీనికి కారణం ఏంటంటే ఎండోగామి. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో మేనరికం అని చెప్పారు. ఈ మేనరికం కనుక మ్యారేజెస్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళకి అంటే ఈ మధ్యకాలంలో మేము రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే మేనరికం చేసుకోవటం వల్ల పుట్టే పిల్లల్లో ప్రాబ్లమ్స్ రావటం కానీ ఇలా సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పిల్లలు పుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మేనరికం అంటే ఏంటి? అగైన్ మెటర్నల్ రిలేషన్ లేకపోతే ప్యాటర్నల్ రిలేషను, మన సేమ్ ఫ్యామిలీ నుంచి మ్యారేజెస్ జరుగుతుంటాయి. అంటే వీళ్ళందరూ జెనెటికల్లీ ఐడెంటికల్ కదా, సేమ్ జీన్ పూల్ కలిగి ఉంటారు. ఉదాహరణకి వీళ్ళలో ఎక్కడో ఒక జన్యుపరమైన డిఫెక్ట్ ఉందనుకుందాం ఎవరిలో ఒకళ్ళు. ఈ డిఫెక్ట్ ఇందాక నేను చెప్పిన విధంగా అక్కడక్కడ అదే ఫ్యామిలీస్ గ్రూప్లో అక్కడక్కడ ఉంటాయి. సో ఇప్పుడు సిమిలర్ డిఫెక్ట్ ఉన్న ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఈ డబల్ ఎఫెక్ట్ అయ్యి ఇందాక చెప్పిన ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ బయటపడతాయి నెక్స్ట్ జనరేషన్లో. సో ఇందాక నేను మీకు గుర్తుంటే ఆటోజోమల్ రెసెసివ్ ప్రతి జనరేషన్లో రాదు. అందుకని ఏమనుకుంటామంటే ముందు జనరేషన్లో లేదు కదా మనకి డిసీజ్, వీళ్ళిద్దరు నార్మల్గానే ఉన్నారు కదా అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరు క్యారియర్స్ అవ్వచ్చు. క్యారియర్స్ అంటే ఎవరంటే జన్యుపరంగా లోపం ఉంటుంది, వాళ్ళలో డిసీజ్ రాదు, అందుకని వాళ్ళు క్యారియర్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళలో 50% మ్యూటేషన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని మ్యారేజ్ ఇంకొక 50% ఆ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి కనుక కలిసినప్పుడు ఈ రెండు 50-50 కలుస్తాయి కాబట్టి హోమోజైగస్ కండిషన్ తయారయ్యి పుట్టిన బిడ్డలో వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముందుగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ రకమైన టెస్టులు ఏమైనా చేయించుకోవాలా? అంటే ఇది యాక్చువల్గా మనం ఎలాగైతే ముందు 7 తరాలు చూడమని మన వాళ్ళు చెప్తుంటారో అట్లాగే ఫ్యామిలీలో కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ హిస్టరీ ఉందా, మదర్లో కానీ ఫాదర్లో కానీ ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయా అంటే కొన్ని తరాలు ఒక 2-3 తరాలు వెనకాతలేదు జెనెటిక్ డిజార్డర్ కాదో తెలీదు, అంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి. బట్ మన అమ్మమ్మలో నాన్నమ్మలో వాళ్ళ ఫ్యామిలీలోనూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పలానా డిసీజ్ ఉంది ఇట్లా. సో ఏమైనా జెనెటిక్ డిసీజులు ఉన్న హిస్టరీ ఉంటే కనుక తప్పకుండా మేము చేసుకోవాలి అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, హిస్టరీ ఇన్ ద ఫ్యామిలీ చూసుకుని ఏమైనా పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్ ఏమైనా ఉంటే కనుక
దే కెన్ గెట్ టెస్టెడ్ ఫర్ దోస్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉందనుకోండి, లేకపోతే ఇంకేమైనా ఆటోజోమల్ రెసెసివ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది జెనెటిక్ కౌన్సిలింగ్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందుకని జెనెటిక్ కౌన్సిలర్ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి కేసుల్లో. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆధారితంగా జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ జెనెటిక్ కౌన్సిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి డిసీజ్ ఐడియా లేదు, బట్ ఇంకా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నట్టు ఉంటుంది. కొన్ని రకాల డిసీజులు ఉంటాయి. అంటే అన్ని డిసీజులు చెప్పలేము, కొన్ని రకాల మేజర్గా ఉండే కామన్గా వస్తున్న డిసీజెస్ జెనెటికల్గా వీటికి ఒక ప్యాకేజ్ లాగా టెస్ట్ ఉంటుంది. క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. ఈ టెస్ట్ని చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ జెనెటిక్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ప్రాబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ముందుకు వెళ్ళొచ్చు. ఇలా చేస్తే గనక చాలా డిసీజులు, ఎస్పెషలీ ఈ కన్సాంగ్వినిటీ మీరు అడిగిన మేనరికంలో ఉన్న డిసీజుల్ని చాలా మటుకు కాపొచ్చు. ఈ టెస్ట్లన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి అని చెప్పని ఏదో విన్నాను సార్, నిజమేనది? అంటే కొంతవరకు నిజమే. ఎందుకంటే ఇది బయోకెమిస్ట్రీ లాగా, మనం బ్లడ్ టెస్ట్ లాగా, గ్లూకోజ్ టెస్ట్ లాగా కాదు ఇవి. యూజువల్గా ఒకప్పుడు అయితే క్యారియో టైపింగ్ అని ఉండేది, సైటోజెనెటిక్స్ అంటాము. తర్వాత మైక్రో ఎర్రర్ అని ఒక టెస్ట్ ఉంది. ఇప్పుడు హోల్ ఎగ్జోమ్ అని, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అని చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీస్లో. కాస్ట్లీ ఎందుకు ఉంటాయంటే బేసికల్గా ఈ టెస్ట్లన్నీ వెస్ట్రన్ కంట్రీస్లో డిజైన్ అయ్యి ఆ టెస్ట్ చేసే మెషిన్ల దగ్గర నుంచి కెమికల్స్ అన్ని కన్జ్యూమబుల్స్ సప్లై వెస్ట్రన్ కంట్రీస్ అనేది జరుగుతుంది. సో చాలా కాస్ట్లీ కెమికల్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి చాలా తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ ఎగ్జోమ్ సీక్వెన్స్ అని ఏదైతే ఉందో 10 సంవత్సరాల క్రితం అది 70,000 ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 10,000, 9,000 కూడా చేస్తాం. సో మా దృష్టిలో చాలా కాస్ట్ రిడక్షన్ జరిగింది. అఫ్కోర్స్ ఇంకా జరగాలి ఇండియా లాంటి కంట్రీస్లో. కాస్ట్ ఎందుకు ఉంటుంది అంటే కనుక బికాస్ కన్జ్యూమబుల్స్ బయట నుంచి కొంటాం, అలాగే ఎక్విప్మెంట్ చాలా కాస్ట్. ఒకప్పుడు కానీ ఇప్పుడైతే రేట్ తగ్గింది. పెర్ శాంపిల్ కాస్ట్ ఇంకా తగ్గుతుంది రానున్న కాలంలో. సో జెనెటిక్ టెస్టింగ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తుంది. ఇప్పటికే క్యాన్సర్స్లో చాలా మటుకు జెనెటిక్ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చింది చాలా చోట్ల. ఓకే, జెనెటిక్ కౌన్సిల్ గురించి పూర్తిగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయినటువంటి కపుల్స్ ఎవరైనా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జెనెటికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఏమైనా టెస్ట్ ఉంటాయా? ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి చిల్డ్రన్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ కపుల్ వాళ్ళ యొక్క హిస్టరీ బేస్ మీద, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిసీజులు ఉన్నాయా లేదా దాని హిస్టరీ బేస్ మీద ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు డాక్టర్తో మాట్లాడి దానికి జెనెటిక్ టెస్టింగ్ అవసరం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే అన్ని వేళ జెనెటిక్ టెస్టింగ్ అవసరం ఉండదు, డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. ఇది ఒకటి. రెండోది, ఆల్రెడీ ఒక జెనెటిక్ డిసీజ్ ఉన్నది, వాళ్ళు క్యారియర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ క్యారియర్స్ అని తెలుసు. ఓకే, పలానా జెనెటిక్ డిసీజ్కి, అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అవేర్నెస్ కూడా వాళ్ళకి తెలుసు అనుకుందాం. అప్పుడు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉంటారో డాక్టర్కి చెప్పి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. క్యారియర్ స్టేటస్ వీరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ క్యారియర్స్ అని తెలుసు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు డాక్టర్తో చెప్పాలి. అగైన్ మళ్ళీ ఆ డిసీజ్కి జెనెటిక్ టెస్టింగ్ అవసరం లేదా అన్నది డాక్టర్ చెప్తారు. అవసరమైతే జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కేస్ టు కేస్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది చేయాలి వద్దు అన్నది. అందుకని జెనెటిక్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఇకపోతే మూడవది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్కాన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఓకే, ఫేటల్ మాల్ఫర్మేషన్ ఉంది, అది జన్యుపరమైన తేలింది. ఓకే, ఇప్పుడు అలాగే అబార్ట్ చేస్తారు ఫీటస్ని. రెండోసారి ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ హిస్టరీ చెప్పాలి, ఇలాగ పర్టికులర్ అబార్షన్ జరిగింది, ఈ పరమైన జెనెటిక్ పరమైన ఇబ్బంది ఉంది అన్నది చెప్పాలి, రిపోర్ట్ చూపించాలి. చూపించినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత ఇందాక చెప్పినట్టు యాజ్ ఎర్లీ యాజ్ 10 వీక్స్ నుంచి 18 వీక్స్ మధ్యలో ఈసారి జెనెటిక్ టెస్టింగ్ మళ్ళీ చేయాలి. సేమ్ ఎగ్జిస్టింగ్ ఏదైతే జరిగిందో దాని రిలేటెడ్ టెస్ట్ అనేది పూర్వం ఏదైతే పాత ఫీటస్ది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏదైతే పోయిందో దాని ఇండెక్స్ కేసు అంటాం. ఆ ఇండెక్స్ కేసులో ఉన్న ప్రాబ్లము మళ్ళీ రిపీట్ అయితే రెండో దాంట్లో జెనెటిక్ టెస్టింగ్ రిపీట్ చేయాలి. రిపీట్ అవ్వకపోయినా చేసుకోవడం బెటర్. ఆల్రెడీ అందువల్ల హిస్టరీ ఉంది కాబట్టి హిస్టరీ చెప్పాలి. ఇప్పుడు 2 ప్రెగ్నెన్సీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హిస్టరీ చెప్పాలి, దాన్ని బట్టి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి. సో అంటే ఏంటి, ఇక్కడ మొదటి ప్రెగ్నెన్సీ రెండో ప్రెగ్నెన్సీకి హింట్ ఇచ్చి వెళ్ళింది ఒక జెనెటిక్ డిసీజ్ రావచ్చు అని. ఆ హింట్ రెండో దాంట్లో వచ్చిందో లేదో చూసుకుంటున్నారు. అలాగే మూడో ప్రెగ్నెన్సీ, ఎన్ని ప్రెగ్నెన్సీస్కి వెళ్ళినా సబ్సిక్వెంట్గా ప్రతిసారి ఆ హింట్ని జాగ్రత్తగా టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే,
ఒక్కొక్కసారి అబార్షన్ జరుగుతుంది, మాల్ఫర్మేషన్ ఉందని, ఓకే. 2 అబార్షన్లు జరుగుతాయి, సేమ్ ప్రాబ్లమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంజెనైటల్ హార్ట్ డిఫెక్ట్, ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది, డెవలప్ కాలేదని ఫీటస్. 2 సార్లు సేమ్ ప్రాబ్లం ఉంటుంది ఫీటస్లో. థర్డ్ ప్రెగ్నెన్సీకి వస్తారు, వాళ్ళ దగ్గర జెనెటిక్ రిపోర్ట్ ఉండదు. ఫస్ట్ 2 కేసెస్ మిస్ అయ్యారనమాట. సో అందువల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏదైనా మాల్ఫర్మేషన్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు స్కాన్లో ఏదైనా ప్రాబ్లం వల్ల కనుక అబార్ట్ అయినప్పుడు జెనెటిక్ కాజ్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ కేస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అవును, ఫస్ట్ సెకండ్ చేయించుకున్నప్పుడు థర్డ్కి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా రిపోర్టు. వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోరు చాలా. జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోకపోతే 3వ ప్రెగ్నెన్సీ కూడా కొత్తది, మనం చెప్పలేము అది జెనెటిక్ కాదన్నది. ఓకే. అందుకని ఇండెక్స్ కేస్ ఫస్ట్ వచ్చినప్పుడే జెనెటిక్ టెస్టింగ్, ఆ శాంపిల్ అబార్ట్ చేసినప్పుడు శాంపిల్ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఓకే, అది నేను చెప్తున్నా. కంపల్సరీగా ఏదైతే జరిగిందో దాన్ని జెనెటిక్ టెస్ట్ చేయించుకొని ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. మరి అది జెనెటిక్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవును కదా, కరెక్ట్. వల్ల జరిగిన ప్రాబ్లం ఆపలేము, ఎందుకంటే జీన్స్ అన్నో మార్చలేము కాబట్టి. కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వస్తుందా లేదా ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. లేదు ఇంకా వేరే ఏమైనా పద్ధతి ఉందా ప్రెగ్నెన్సీ రాకుండా ముందే ఆపడానికి ఏం చేయలేము. బట్ IVF ద్వారా ఎంబ్రియో సెలెక్షన్ మెథడ్ అని ఉంటుంది. దాని ద్వారా ఈ డిఫెక్ట్ లేని ఎంబ్రియో సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. అది చాలా కాస్ట్లీ ప్రొసీజర్. ఎగెయిన్ అన్ని కేసుల్లో జరుగుతుందని చెప్పలేము. అందువల్ల మీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఫీటస్లో, దానికి జెనెటిక్ టెస్టింగ్ ఏంటి, దీనికి IVF ద్వారా ఏమైనా సొల్యూషన్ ఉందా ఎంబ్రియో సెలెక్షన్ మెథడ్ ద్వారా అన్నది జెనెటిక్ టెస్టింగ్ తర్వాత జెనెటిక్ కౌన్సిలర్ క్లియర్గా చెప్పగలుగుతారు. ఓకే. అబార్షన్ అయిపోయినటువంటి పిండాన్ని జెనెటిక్ టెస్ట్ చేయించాలా? అన్ని వేళలా కాదు. అబార్షన్ ఒకవేళ ఏవైనా మాల్ఫర్మేషన్ ఉండి జరిగితే, అంటే అబార్షన్ నార్మల్గా కూడా అవ్వచ్చు కదా, స్పాంటేనియస్ అబార్షన్ అవ్వచ్చు కదా, ఓకే. అటువంటి కేసుల్లో కాదు. స్కాన్లో ఏదైనా డిఫెక్ట్ ఉండి, ఓకే, ఫార్మేషన్ బేబీ ఫార్మేషన్లో ఏదైనా డిఫెక్ట్ ఉందని తెలిసి అబార్షన్ చేస్తే అటువంటి కేసుల్లో ఆ పిండానికి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే మంచిది. ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి అది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక క్లూ ఇచ్చి వెళ్తుంది, అందుకని ఇండెక్స్ కేస్ అనే పదం వాడాలి. ఇండెక్స్ కేస్. ఓకే. అబార్షన్ చేస్తే మెడికల్లీ టెర్మినేట్ చేసినప్పుడు, ఫీటస్లో ఏదైనా డిఫెక్ట్ ఉండి మెడికల్లీ టెర్మినేట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే క్లూ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి, యూజువల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కదా. అవును. సపోజ్ వీళ్ళు ఫస్ట్ అక్కడ బెంగళూరులో ఉన్నారు, తర్వాత హైదరాబాద్ వెళ్తారు, తర్వాత వేరే దగ్గరికి వెళ్తారు. ఈ రిపోర్ట్ క్యారీ చేసుకుని వెళ్ళాలి. సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో ప్రతిసారి హిస్టరీ చెప్తా ఉండాలి. నెక్స్ట్ మనం వెళ్ళి కన్సల్ట్ అయ్యే డాక్టర్కి కంపల్సరీ హిస్టరీ అనేది జెనెటిక్ రిపోర్ట్ కూడా క్యారీ చేస్తూ ఉండాలి. ఓకే. సార్, జనరల్గా ఇన్ఫర్టిలిటీ అనగానే లేడీస్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇందులో మేల్ పాత్ర అనేది ఏమున్నదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన సమాజానికి రిలవెంట్ క్వశ్చన్ ఇది. ఇన్ఫెర్టిలిటీ అనగానే సహజంగా ఫస్ట్ భార్య అంటే లేదా వైఫ్ని టార్గెట్ చేస్తారు. అండ్ టెస్టింగ్కి పంపించినప్పుడు కూడా ఫస్ట్ ఫీమేల్ టెస్టింగ్ చేసిన తర్వాత అన్ని నార్మల్ వచ్చింది, అప్పుడు మేల్ కూడా టెస్టింగ్కి వెళ్తాడు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఇది ఒక సైకలాజికల్ బిలీఫ్ అంతే. ఇప్పుడు పిల్లలు పుట్టడానికి మేల్ అవసరమా ఫీమేల్ అవసరమా? బోత్, ఇద్దరు అవసరం. ఇద్దరు సరిసమానంగా అవసరం కదా. అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు స్త్రీ యొక్క పాత్ర ఎంత ఉంటుందో పురుషుడు కూడా అంతే పాత్ర. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెర్టిలిటీ కేసు చూస్తే మనం 50% ఫీమేల్స్ ఉంటాయి, కేసెస్ 50% మేల్ ఉంటాయి, కొన్ని కంబైన్ ఉంటాయి, ఇద్దరికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇన్ఫెర్టిలిటీ అనగానే మొట్టమొదట మన వ్యవస్థలో ఫీమేల్దే ప్రాబ్లం ఉంటుంది అనేది ఒక సైకలాజికల్ బిలీఫ్, అది అంతే, అందులో ట్రూత్ లేదు. సో సైమల్టేనియస్గా అంటే ఇద్దరు ఒక్కసారి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం మొదలు పెట్టాలి ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు. సపోజ్ ఇంకా పురుషుడిగా చాలా ఈజీగా టెస్ట్లు అవుతాయి. ఇప్పుడు ఫీమేల్ ప్రొసీజర్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కలగట్లేదు, 1 year ట్రై చేశారు, పెళ్ళైన తర్వాత పిల్లలు కలగట్లేదు, ఇద్దరు క్లినిక్ వెళ్ళి సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటే ఒక్క టెస్ట్ తోటే చాలా ఆన్సర్స్ దొరికిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీమెన్ అనాలిసిస్ అంతా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అంత బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు ఫీమేల్కి ఎవాల్యుయేషన్కి వెళ్ళచ్చు. ఇంకా అది ఈజీ, ఇది ఒక 1 dayలో అయిపోతుంది ఈ టెస్ట్. ఫీమేల్ ఎవాల్యుయేషన్కి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి మీకు రకరకాల ఎవాల్యుయేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, ఫీమేల్ బ్లేమ్ చేయడం యూజువల్గా జరుగుతుంటుంది. అది కూడా ఫీమేలే బ్లేమ్ చేస్తూ ఉంటుంది మన సిస్టంలో. యూజువల్గా సన్ని బ్లేమ్ చేయరు పిల్లలు ఎందుకు. సో చెప్పాను కదా, అది సైకలాజికల్ బిలీఫ్. బట్ సో కాబట్టి ఇద్దరు కూడా టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది, అదే తెలుస్తుంది అసలు ఇన్ఫెర్టిలిటీ కారణం ఎవరు అన్నది తెలుస్తుంది. ఇంకా నేను చెప్పినట్టు మేల్స్లో చాలా త్వరగా ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమెన్ ప్రొఫైల్ ఒకటే కదా మేల్ చేయించుకోవాల్సింది, అందులో ఏమైనా తేడా ఉంటే తర్వాత మిగతా టెస్ట్లు. అది నార్మల్ ఉందనుకోండి, రూల్ అవుట్ అయింది కదా మేల్ ఫ్యాక్టర్, అప్పుడు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీకి ఇవాల్యుయేషన్ చేయించవచ్చు.
ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేది బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఏ విధంగా అడుగుతున్నారు మీరు? ఇన్ఫెర్టిలిటీ పెరిగింది అని అడుగుతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది పెరిగింది. ఒకప్పుడు ఇన్ని రకాల హాస్పిటల్స్ లేవు, ఇన్ని రకాల టెస్టులు లేవు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. ఇక్కడ 2 పార్ట్స్ వాళ్ళు ఉన్నాయి. ఒకటి ఇన్ఫెర్టిలిటీ పెరగడం, 2 ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పెరగడం. 2 సపరేట్గా చెప్తాను. ఇన్ఫెర్టిలిటీ పెరగడం అన్నది కూడా స్పామ్ కౌంట్ కూడా డెక్లైన్ అవుతూ వస్తుంది. అంటే స్పామ్ కౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది టైం టు టైం. మన ఆహారపు అలవాట్లు, ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఫీమేల్స్లో కూడా మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మేజర్ లైఫ్ స్టైల్ ఫుడ్ ఏనండి. ఓకే. తర్వాత మన స్ట్రెస్ ఇదంతా కూడా అది పక్కన పెడితే ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం ఎక్కువైంది కాబట్టి దీన్ని అడ్రస్ చేసే క్లినిక్స్ ఎక్కువ పెరిగాయి, ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది పెరిగారు, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో ఇవి కూడా పెరిగాయి. ఓకే. ఇన్ఫర్టిలిటీ రావడానికి గల మెయిన్ కారణాలు నాకు చెప్పండి. మెయిన్ కారణాలంటే ఒకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అగైన్ దీంట్లో కూడా మళ్ళీ మేల్ ఫీమేల్ విభజించి మాట్లాడాల్సి ఉంటుంది. నేను జనరల్గా చెప్తున్నాను. ఒకటి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, అది మేల్లో అయినా ఫీమేల్లో అయినా. పోత్ లేదా కొన్ని రకాలమైన జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఓకే. అవి కూడా రేరే. సో అందుకనే ఫస్ట్ ఇన్ఫెర్టిలిటీ ఉండగానే ఫస్ట్ చేసేది ఏంటి? మేల్లో అయితే సీమెన్ పారామీటర్స్ చూస్తాం. ఓకే. ఫీమేల్లో అయితే కనుక అండాశయాలు ఉన్నాయి, అండం విడుదలవుతుందా లేదా, ఋతుక్రమం సరిగ్గా అవుతుందా లేదా, ఇవన్నీ చూస్తాం. సో 4 కారణాలంటే ఒకటి హార్మోన్ ప్రొఫైల్, 2 జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, 3 ఏదైనా సెకండరీ డిసీజ్ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంతమందిలో ట్రీట్మెంట్ కూడా తీసుకోరు. సో అటువంటి కేసుల్లో కూడా మీకు ఇన్ఫెర్టిలిటీ ఉండొచ్చు, దాన్ని ఈజీగా తొలగించవచ్చు. ఓకే. 4 మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని కేసెస్ చాలా ఉంటాయి. ఇడియోపతిక్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే దానికి మనం ఇది కారణం అని చెప్పలేం, ఫలానా కారణం అని చెప్పలేం. సరే, ఈ ఇన్ఫెర్టిలిటీ ద్వారా పుట్టేటటువంటి పిల్లలు, ఇన్ఫెర్టిలిటీ ద్వారా పిల్లలు పుట్టరు, ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా ఐ మీన్ ఐవీఎఫ్ గురించి చెప్తున్నాను. ఓకే. ఐవీఎఫ్ అంటారా? ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని పుట్టేటటువంటి పిల్లలు ఎక్కువగా ప్రీమెచ్యూర్డ్ బేబీస్, వెయిట్ తక్కువ పుట్టడం, సమ్ డిజార్డర్స్ ఉండటం ఇలా జరుగుతుంది అని చెప్పని వింటూ ఉన్నాం. ఇది నిజమా? లేకపోతే ఈ విధమైనటువంటి డిజార్డర్స్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సో ఐవీఎఫ్ ద్వారా వెళ్తే లో బర్త్ వెయిట్ ఇవన్నీ వస్తాయి అన్నది కంప్లీట్ ట్రూత్ కాదు. కేస్ టు కేస్ అగైన్ ఆ కపుల్ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏమైనా సెకండరీ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే కోమార్బిడిటీస్ ఉన్నాయా, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద ఉన్నా, ఇవన్నీ చూడాలి. సో అన్ని వేళలా లో బర్త్ వెయిట్ డిసీజ్ బేబీస్ వస్తాయి ఐవీఎఫ్లో అన్నది వాస్తవం కాదు. ఓకే. ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి పిల్లలకి మనం ఏమైనా స్పెషల్గా టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలా? అది ఇప్పుడు పిల్లలకు కాదు, అంటే జెనెటిక్ టెస్టింగ్ అయితే కనుక అది ఆల్రెడీ కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో ఆల్రెడీ రొటీన్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్సీ అనే పద్ధతి ద్వారా ఐవీఎఫ్ ఉంది. ఇక్సీ అంటే ఏం లేదు, అండాన్ని తీసుకుని బయట నుంచి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారు లోపలికి, ఇక్సీ ప్రొసీజర్. అలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు ఎంబ్రియో స్పామ్ అవుతాయి కదా, వాటికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఇవి పాటిస్తున్నాయి. సో ప్రత్యేకంగా పేరెంట్స్ ఏం చేయించక్కర్లేదు, పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. ఓకే. ఓకే. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ వేసేటటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి చూసారా సార్? ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా రకాల వ్యాక్సిన్స్ అనేది, అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ చాలా రకాలు ఉన్నాయి, అవి రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి వేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో యాడాన్స్ కలిపి గవర్నమెంట్ కన్నా ఇవి మంచివి, ఇవి వేయించుకోండి అని చెప్పని సమ్ ప్యాకేజెస్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ వేయించుకోవడం కరెక్టా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో వేయించుకోవడం కరెక్టా? గవర్నమెంట్ వ్యాక్సిన్, ప్రైవేట్ వ్యాక్సిన్ అంటూ, అంటే మీరు చెప్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే వ్యాక్సిన్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ వ్యాక్సిన్. ఇక్కడ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అన్నవి ఏంటంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని ఉంటుంది. దీనికి నిర్దిష్టంగా ఈ వ్యాక్సిన్లకు తప్పనిసరి అని ఏవైతే గవర్నమెంట్ అనుకుందో వాటిని మ్యాండేటరీ చేసింది, కంపల్సరీగా హాస్పిటల్స్లో ఇస్తుంది ఈ వ్యాక్సిన్స్. ఇవేంటి? ఇవి ఎసెన్షియల్ వ్యాక్సిన్స్, ఖచ్చితంగా వేయించుకోవాలన్నమాట. ఈ వ్యాక్సిన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వేస్తారు. యాడ్ ఆన్స్ ఏవైతే అన్నారో అవి ఇంకా మన పాలసీలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇది ఖచ్చితంగా అవసరం అని ఫీల్ అయిన రోజు పాలసీలోకి ఆల్రెడీ ఆ వ్యాక్సిన్ వచ్చి ఉండాలి. మ్యాండేటరీ అనేది గవర్నమెంట్ వేస్తుంది.
ఏదైతే మ్యాండేటరీ అన్నది ఆల్రెడీ గవర్నమెంట్ నిర్దిష్టంగా ప్రతిపాదించిందో అవి ఖచ్చితంగా మీ గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తుంది. ఓకే. ఏవైతే ఎక్స్ట్రా అంటే మ్యాండేటరీ కాదో అవి ప్రైవేట్ హాస్పిటల్ మీకు ఎక్స్ట్రాగా దొరుకుతాయి. మంచి చెడు అని ఏం లేదు, ఎవరి ఫిజిబిలిటీ అంటాం. బట్ ఖచ్చితంగా ఇమ్యునైజేషన్ చార్ట్లో ఏదైతే గవర్నమెంట్ చెప్తున్నదో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవాలని అవన్నీ అది మాత్రం ఫాలో అవ్వాలి. లిస్ట్లో ఉన్నవి ఆ లిస్ట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలంటే మీకు గైడ్ లైన్స్ ఇచ్చే సంస్థలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో దొరికే ఇమ్యునైజేషన్ చార్ట్స్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ వ్యాక్సిన్ మ్యాండేటరీ అన్నది. ఓకే సార్, క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందా? క్యాన్సర్ వ్యాక్సిన్ ఉందా అంటే మీరు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అనేది జనరల్గా డిసీజ్ ప్రివెంట్ చేయడం కదా. సో క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందా అని మీరు అడిగితే అన్ని క్యాన్సర్స్కి లేదు, చాలా క్యాన్సర్స్కి లేదు. బట్ హెచ్పివికి మాత్రం చాలా ఉపయోగకరమైన వ్యాక్సిన్ ఉంది. ఓకే. హెచ్పివి క్యాన్సర్ ఫీమేల్స్లో. అది ఏ ఏజ్ గ్రూప్లో వేయాలి సార్ వాళ్ళకి? అంటే హెచ్పివిది సెర్వికల్ క్యాన్సర్కి దారితీసే వైరస్ ఇది, అంటే గర్భాశయ ముఖద్వారంకి వచ్చే క్యాన్సర్ అది. సో వ్యాక్సిన్ ఇవ్వాల్సింది మాత్రం 9 to 14 years ఏజ్ గ్రూప్లో వ్యాక్సిన్ ఇవ్వాలి యూజువల్గా. ఇస్తే మంచిది. దీని మీద ఇప్పుడు లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్, ఈవెన్ WHO కూడా లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బై 2030 90% ఆఫ్ ద గర్ల్స్ షుడ్ బి వ్యాక్సినేటెడ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఓ గ్రేట్. సో ఇందులో 9 to 14 years మధ్యనున్న అమ్మాయిలందరూ కూడా వ్యాక్సినేట్ అవ్వాలన్నది టార్గెట్. సో ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా సెర్వికల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే సార్, ఇది 14 బిలోనే వేయాలా, 14 తర్వాత కూడా వేయచ్చా? అంటే ఈ ఈ హెచ్పివి వైరస్ గురించి మీరు అర్థం చేసుకుంటే కనుక ఇది యూజువల్గా మేల్ నుంచి ఫీమేల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. ఓకే. సో దానివల్ల బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ కాబట్టి 9 to 14 years అని చెప్తాము. 14 years అన్నది టెస్టెడ్ ఏజ్ కూడా బెటర్ పనిచేస్తుంది వ్యాక్సిన్ అనేది స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి 9 to 14 years ఇస్ ద రైట్ ఏజ్ గ్రూప్. ఆర్ 14 దాటిన తర్వాత కూడా బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఒకవేళ వ్యాక్సిన్ మిస్ అయ్యి మ్యారేజ్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు రొటీన్ స్క్రీనింగ్కి వెళ్ళాలి. దానికి ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చాలా సింపుల్ టెస్ట్, 5-10 నిమిషాల శాంప్లింగ్ జరుగుతుంది. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా హెచ్పివి ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉండొచ్చు. ఈ వైరస్ చాలా మందిలో ఉంటుంది. యాక్చువల్గా 3 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి క్యాన్సర్కి దారి తీసేవి. సో వైరస్ ఉంటుంది, అది క్యాన్సర్గా మారుతుందా లేదా, 2 విషయాలు ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాప్స్మియర్ చేయించుకుంటున్నప్పుడు ఏమైనా తేడా కనిపించింది అనుకోండి, ఓకే, వాళ్ళు మళ్ళీ 1 year తర్వాత టెస్ట్ చేయించుకోవాలి. ప్యాప్స్మియర్ నార్మల్గా ఉందనుకోండి, ఏ ప్రాబ్లం లేదనుకోండి, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇలాగా 55 సంవత్సరాలు వచ్చే వరకు చేయించుకుంటే సరిపోతుంది. ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేని వారు. లేదు యంగ్ ఉమెన్ అంటే 14 years లోపు ఉన్న వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ డాక్టర్ని సంప్రదించి డిస్కస్ చేసి తీసుకోవడం చాలా మంచిది. ఓకే. ఇప్పుడు మీరు ప్యాప్స్మియర్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు చాలా క్యాన్సర్స్ స్టేజ్ 3, 3rd, 4thలోనే బయటపడుతుంది. ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎర్లీ స్టేజ్లో స్క్రీనింగ్ చేయించుకుంటుండాలి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, దీన్ని స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. మ్యామోగ్రఫీ కానీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ. సో ఈ టెస్టులు చేయించుకుంటుంటే చాలా త్వరగా గుర్తించవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి. అలాగే పురుషులు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి పని అయిపోతుంది. యూజువల్గా ప్రాస్టేట్ గ్రంథి మేల్ రిప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. 55 దాటిన తర్వాత PSA అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ చేసుకోవడం, దాని లెవెల్స్ చెక్ చేసుకోవడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా తెలుసుకోవచ్చు. ఇలా కొన్ని రకాల బయోకెమికల్ టెస్టులు ఉన్నాయి. అలాగే మీకు మ్యామోగ్రఫీ లాంటి టెస్టులు, ఇమేజింగ్ టెస్టులు ఉన్నాయి, దాని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కోలన్ క్యాన్సర్కి కొన్ని మార్కర్స్, బయోకెమికల్ మార్కర్స్ అన్నాను కదా, ఈ మార్కర్స్ టెస్ట్ చేసుకుంటుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అంటే రెగ్యులర్గా అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలు? నెలలు అవసరం లేదు. యూజువల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్కి వస్తాం, మళ్ళీ అది 50 తర్వాత నుంచి నెగిటివ్ వస్తుంది అనుకోండి, దాని వాల్యూస్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, లేదా మ్యామోగ్రఫీ ఎవ్రీ ఇయర్ రొటీన్ చెకప్తో పాటుగా చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు కోలన్ క్యాన్సర్ కొన్ని కేసెస్లో హెరిడిటరీ కోలనిక్ క్యాన్సర్ ఉంటుంది, వాటిలో కూడా ఇయర్లీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు బయోకెమికల్ మార్కర్స్. ఓకే. ఓకే. సో అక్కడే మీరు ఒక నిర్దిష్టంగా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు మీ ఏజ్ ప్రకారం ఏ టెస్ట్లు, ఏ మార్కర్స్ చేయించుకోవాలి,
ఏ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవచ్చు అని. సో ముందుగా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశము. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పిల్లల్లోనే క్యాన్సర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, ఏమీ లేకపోయినా కూడా చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి? యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి జెనెటిక్ బేసిస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రెటినోబ్లాస్టోమా కానీ, ఎక్కువగా మీ పిల్లల్లో లుకేమియా లాంటి బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ చూస్తారు, లిక్విడ్ ట్యూమర్స్ అంటాం. ఓకే. మోస్ట్లీ జెనెటిక్ కారణాలు ఉంటాయి చిన్నపిల్లలు. మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ తక్కువ, ఓకే. మోస్ట్లీ జెనెటిక్ ఫ్యాక్టర్సే ఉంటాయి క్యాన్సర్స్. ఓకే. ఈ మంచిగా ఓకే. మెడికల్ మేనేజ్మెంట్ కేసెస్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎయిమ్స్ గైడ్లైన్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉంది. డెంగ్యూ ఫీవర్ రాగానే ప్లేట్లెట్స్ కౌంట్స్ చెక్ చేస్తారు. 1,00,000-1,50,000 ఈ మధ్యలో ఉండగానే పేషెంట్ యొక్క కండిషన్ బేస్ చేసుకుని డాక్టర్స్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్, హాస్పిటల్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ అప్లై చేయగానే ఎయిమ్స్ గైడ్లైన్స్ ప్రకారంగా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎయిమ్స్ గైడ్లైన్స్ ఏంటి అంటే ప్లేట్లెట్స్ అనేవి 50,000 బిలో ఉంటేనే క్లెయిమ్ ఇస్తాము, 50,000 కన్నా పైన ఉంటే క్లెయిమ్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజం? అంటే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతారా? ఎస్, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఖచ్చితంగా కరెక్టేనండి. ఇప్పుడు ఎయిమ్స్ లాంటి సంస్థలు గైడ్ లైన్స్ అంత ఈజీగా తయారు చేయవు కదా. సో ఒక గైడ్ లైన్ తయారవ్వాలంటే ఎన్నో ప్రముఖ సంస్థలు, హాస్పిటల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, రెగ్యులేటరీ అథారిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో గైడ్ లైన్స్ తయారయ్యాయంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో గైడ్ లైన్స్ అన్నది చాలా నిర్దిష్టంగా ఫాలో అవ్వాల్సిన విషయం. దాని బేసిస్ మీదే కంపెనీస్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి, అండ్ దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో 45,000 బిలో ప్లేట్లెట్స్ ఉంటేనే ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అన్నది కరెక్ట్. అంతకు ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలనుకోండి, దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పేషెంట్, ఆర్ ఇన్సూరెన్స్ కవర్ చేయట్లేదు. బికాస్ గైడ్లైన్స్ ఏం చెప్తాయి, 45,000 బిలో ఇట్ ఈస్ వెరీ డేంజరస్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అడ్మిషన్ అవసరం. సో గైడ్లైన్స్, మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. గైడ్లైన్స్ ఈ విషయంలోనే కాదు. ఇప్పుడు మనకు సింపుల్గా ఇన్ఫెక్షన్ వస్తుంది, మనం షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసేసుకుంటాం. షాప్ వాడు ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తాడు, అడిగి తెలిసింది. అది 10 వాడాలనుకోండి, 2 కొంటాం, లేకపోతే 3 కొంటాం, లేకపోతే 10 కొని వాడేసి 3 వదిలేస్తాం. కానీ దీనికి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. ఓకే. మీరు చెప్పిన ఇన్సూరెన్స్కే కాకుండా బేసిక్ డిసీజెస్లో ఫీవర్ వచ్చినప్పుడు, ఫెబ్రైల్ ఇల్నెస్లో ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, రెస్పిరేటరీ అది వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయాలి, బ్యాక్టీరియల్, ప్రతిదానికి గైడ్లైన్స్ ఉన్నాయండి, నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ అని ఎన్నో సంవత్సరాలు డాక్టర్స్, సైంటిస్ట్ వాళ్ళ ఎక్స్పర్టీస్ కన్సిడర్ చేసి తయారు చేసిన గైడ్లైన్స్. అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. గైడ్లైన్స్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్, అందులో క్వశ్చనే లేదు. సో నేను ఇందాక చెప్పినట్టు యాంటీబయాటిక్స్ కూడా, ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్ ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేయాలా లేదా అన్నదానికి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. చేస్తే ఏ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాలన్న దానికి గైడ్లైన్స్ ఉన్నాయి. సరే, హాస్పిటల్స్ అన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతాయా సార్? అది డిపెండ్స్. ఇది జనరల్ క్వశ్చన్ మీరు అడిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్పిటల్ గైడ్లైన్స్ ఫాలో అవుతుందంటే మీరేం చెప్తారు? అనే చెప్తారు. సో అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఇప్పుడు ప్రతి సిస్టంలో కూడా ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. గైడ్లైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, బైపాస్ చేసే వాళ్ళు ఉంటారు. అది నోన్ ఫ్యాక్ట్ అది. సో ప్రతి చోట ఉంటాయి, బట్ గైడ్లైన్స్ షుడ్ బి మెంట్ టు బి ఫాలోడ్. గైడ్లైన్స్ అనేది ఎందుకు పెట్టాం, గవర్నమెంట్ కానీ ఎవరైనా ఎందుకు పెడతారు గైడ్లైన్స్? ఫర్ ద లార్జర్ బెనిఫిట్ ఆఫ్ ద పబ్లిక్. ఓకే. సో ఇందులో గవర్నమెంట్కి వచ్చేది ఏమి ఉండదు, పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని గైడ్లైన్స్ తయారు చేయడం జరుగుతుంది. అందుకే ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు యాంటీబయాటిక్ చెప్పాను. ఇప్పుడు మీరు 10 ట్యాబ్లెట్స్ రాస్తారనుకోండి, 10 వాడతారా? చాలామంది ఏం చేస్తారు, 5 వాడి వదిలేస్తుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఎందుకు కాదు? దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఆ యాంటీబయాటిక్ పని చేయదు ఆ బ్యాక్టీరియాకి. ఓకే. సరే, ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి కూడా యాంటీబయాటిక్స్ అనేది బాగా ఎక్కువ వాడుతున్నారు. ఇది వాడచ్చా యాంటీబయాటిక్ అనేది? అంటే వాడుతున్నారంటే జనం వాళ్ళంతటా వాళ్ళు వాడుతున్నారంటారా? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం కూడా యాంటీబయాటిక్స్ పెట్టారు. చిన్న ప్రాబ్లం అని కాదు అక్కడ. ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ బట్టి యాంటీబయాటిక్ ఇవ్వాలి వద్దు అన్నది డాక్టర్కి తెలుస్తుంది. ఇవ్వాలి అంటే ఇస్తారు, ప్రతిదానికి ఇవ్వరు యూజువల్గా. గైడ్లైన్స్ కూడా అదే చెప్తాయి. ఇప్పుడు అందుకనే మీరు పూర్వకాలంలో చూసినట్టయితే జ్వరం వెళ్ళి డే 1లోనే మీకు యాంటీబయాటిక్ రాయరా యూజువల్గా. బాబు 2 రోజుల తర్వాత రా, ఈ టాబ్లెట్ వాడు, తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దాం చూద్దాం అని యాంటీబయాటిక్ ఇస్తారు. సో వాళ్ళు ఫస్ట్ CBC చేపిస్తారు, చూసి దాని బేస్డ్ మీద యాంటీబయాటిక్ ఇవ్వాలి వద్దనేది డిసైడ్ అవుతారు.
సో మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ జరుగుతుంది. ఆ, అందుకనే దానికి కూడా నిర్దిష్టంగా గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా కంప్లై అవుతున్నారు చాలామంది, Okay. యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అన్నది. అండ్ పేషెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అదే చెప్తున్నాను, మనంతటి మనం వెళ్ళి మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ కొనేసుకోకూడదు. ఓకే. సో చాలామంది కోవిడ్ టైంలో ఎజిత్రోమైసిన్ వాడేస్తారు. అలాగా మనకు తెలిసిన అమోక్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ వెళ్ళి అడుగుతాం, లేదా మెడికల్ షాప్ వాడికి ఉన్న నాలెడ్జ్లు తీసుకుంటాం. అది చేయకూడదు. ఓకే. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేసిన రోజులకి ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ వాడాలి. కంపల్సరీగా డోసెస్ ప్రకారంగా వాడాలి. తగ్గిపోయినా వాడాలి. ఓకే. ఓకే. ఇప్పుడు యూజువల్గా 5 రోజులకి ఇచ్చారనుకోండి, 3 రోజుల తర్వాత బాగుండగానే టాబ్లెట్ డస్ట్బిన్లో వేసేయకూడదు. కోర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఎస్. సార్, ఇంతసేపు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏదైనా మంచి సజెషన్ ఏమైనా ఇవ్వగలరా? మంచి సజెషన్ అంటే నా దృష్టిలో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి, హెల్త్ అడ్వైజర్స్కి ఎప్పుడు కూడా మీకు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండాలి యూజువల్గా. బికాజ్ మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి, చిన్న చిన్న ఎలిమెంట్స్ వస్తుంటాయి. ప్రతి వాటికి సూపర్ స్పెషాలిటీకి వెళ్ళారు కాబట్టి మీకు ఒక ఫ్యామిలీ ఫిజిషియనో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది. అన్ఫార్చునేట్గా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో మీరు ఒక ఫ్యామిలీ డాక్టర్నో, ఫ్యామిలీ ఫిజిషియన్ ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీకు ఏ సమస్య వచ్చినా, జ్వరం దగ్గర నుంచి ఏ పెద్ద సమస్య వచ్చినా మీ ఫిజిషియన్ కలవండి. ఫిజిషియన్ చెప్పింది ఫాలో అవ్వండి. ఆయన రిఫర్ చేస్తే హయ్యర్ సెంటర్కో, టెర్షియరీ కేర్ సెంటర్కో వెళ్ళండి. యాక్చువల్గా మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే ఈరోజు జరుగుతుంది అది. మీరు డైరెక్ట్గా నేను సూపర్ స్పెషాలిటీకి వెళ్తానంటే మీకు అక్కడ అపాయింట్మెంట్ దొరకదు. సో మీరు ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత అవసరం అయితే కార్డియాలజీయో లేకపోతే పల్మనాలజీయో వాళ్ళు రిఫర్ చేస్తారు, మీరు వెళ్తారు. సో ఆ పద్ధతిని ఫాలో అవ్వమని నా పర్సనల్ సజెషన్. సో మీ అందరూ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఆర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మళ్ళీ అలవర్చుకోండి. ఒక డాక్టర్ని నమ్మండి, ఒక డాక్టర్ని ఫాలో అవ్వండి, ఆయన చెప్పింది పాటించండి. ఆయన రెఫరెన్స్ ఇచ్చిన రోజు హయ్యర్ సెంటర్స్కో లేకపోతే టెర్షియరీ కేర్ సెంటర్స్కి వెళ్ళండి. అట్లాగే ఇప్పుడు చాలా చోట్ల ఎయిమ్స్ వచ్చాయి. మనం ఎయిమ్స్ అంటే ఒక ఢిల్లీ అని అనుకుంటాం. మనకు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో 2 ఎయిమ్స్ ఉన్నాయి. ఒకటి ఎయిమ్స్ మంగళగిరి, ఇంకొకటి ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ దగ్గర. అలా చాలా ఎయిమ్స్ వచ్చాయి. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ తోటి సెటప్ చేయడం జరిగింది, చాలా డబ్బులు వెచ్చించి. సో మీకు సర్జరీస్ విషయంలో కానీ ఏదైనా హయ్యర్ డిసీజ్లో టెర్షియరీ కేర్ ఒపీనియన్స్ కావాలనుకోండి, మీరు ఖచ్చితంగా ఇలాంటి సంస్థలను కూడా వాడుకోండి. అదే నా సజెషన్. మీరు మాకు, మా ప్రేక్షకులకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీలాంటి పర్సన్ మా యొక్క మొదటి పాడ్కాస్ట్కి రావడం చాలా సంతోషంగా ఉందండి. మీరు మాకు, మా ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ద్వారా నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ.